ఇవాళ ఇక్కడ ఇంత గ్రాండ్ గా జిస్మత్ రీలాంచ్ ఈవెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు ఇక్కడికి. సరే, జిస్మత్ లాంచ్, జిస్మత్ ఇదంతా కొంచెం పక్కన పెడితే నాకు గుంటూరుకి ఉన్న కనెక్షన్ చెప్తాను. నాకు గుంటూరు అంటే అదొక ఎమోషనల్ కనెక్షన్. నేను ఇక్కడే ఆర్ఆర్ కాలేజ్లో చదువుకున్నా. ఆ టైంలో అక్కడే బాసమ్ని తినేవాడిని, వంటల్లో బాదం పాలు తాగేవాడిని, అరణ్యలపేటలో నేతి మటన్ బిర్యానీ తినేవాడిని, నేతి మటన్ కబాబ్ తినేవాడిని. అక్కడ ఫుడ్ అంటే గుంటూరు అంటే ఫుడ్ లాగా ఉండేది. జిస్మత్ 2017లో స్టార్ట్ చేశా, మంచి పిల్లగాడిని. అప్పుడు నా ఫస్ట్ లవ్ అన్నమాట. ఆ అమ్మాయి పేరు జీతో స్టార్ట్ అయితే, అందుకని జీతో. దాని తర్వాత ఇక్కడ పెట్టింది జిస్మత్. మీ గుంటూరు వాళ్ళందరూ దయ వల్ల, హాయ్, గుంటూరు వాళ్ళందరూ దయ వల్ల 3 స్టేట్స్ లో లీడింగ్ మండి రెస్టారెంట్ గా ఎదిగింది. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ జిస్మత్ గా మార్చడానికి కారణం నా కొడుకు నేను జగద్వజ. ఇప్పుడు నాకున్న ఒకే ఒక లవ్ వాడే, ఇంకెవరు లేరు. సో అందుకనే జీ పోయింది, లవ్ కూడా పోయింది. జీ తీసేసి జే పెట్టా నా కొడుకు గుర్తుగా. జిస్మత్ గుంటూరులోది స్టేట్స్ కాదు, కంట్రీస్ కి తీసుకెళ్తా. గ్లోబల్ గా మన జిస్మత్ అందరికి తెలిసేలా చేస్తా. దానికి అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్రత్యేకంగా ఈరోజు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎవరినంటే గుంటూరు ప్రముఖులు, ప్రజానీకం, పర్టికులర్గా స్టూడెంట్స్. ఎందుకంటే ధర్మా మహేష్ ఆర్వీఆర్ జేసీ కాలేజ్ గుంటూరు స్టూడెంట్స్, గుంటూరు పీపుల్ సపోర్ట్. అది ఎన్ని బ్రాంచ్లు డెవలప్ అయినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా ఇంపార్టెన్స్ అనేది మాత్రం, బర్త్ అనేది మాత్రం గుంటూరుదే, గుంటూరు పబ్లిక్దే. మోర్ టేస్ట్, మోర్ ఎంజాయ్మెంట్ ఇచ్చే రకంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీసుకొద్దామని అందరూ అనుకుంటున్నాం. మీరందరూ దీవించాలి. నా పేరు ధర్మ. ఇవాళ జిస్మత్ గుంటూరులో లాంచ్ అయింది. మీ అందరికీ తెలిసిన గిస్మత్ 2017లో ఇక్కడ స్టార్ట్ చేశాను, మన అమరావతి రోడ్లో. దాన్ని ఎంత పెద్ద సక్సెస్ చేశారంటే మీకు తెలుసు, హైదరాబాద్లో కానీ వేరే స్టేట్స్, 2 స్టేట్స్లో ఇక్కడ నుంచి గిస్మత్ అయింది. అండ్ పాపులర్ మండి రెస్టారెంట్గా గిస్మత్ నిలిచింది. దానికి కారణం ఫస్ట్ మన గుంటూరియన్స్. ఇక్కడ బిర్యానీ ఒక ఫేమస్ పాయింట్ ఉంది, కిచడీకి ఒక ఫేమస్ పాయింట్ ఉంది, అలాగే మన మండికి కూడా ఒక ఫేమస్ పాయింట్ ఉండాలని చెప్పి ఇక్కడ మండి స్టార్ట్ చేశాను. గామా అవార్డ్స్ దుబాయ్లో అండ్ సాక్షి అవార్డు కూడా వచ్చింది బెస్ట్ డెబ్యూ యాక్టర్గా. అండ్ నాకు ఈ గుంటూరుకి ఎంత కనెక్షన్ అంటే, నేను డ్రింకర్స్ ఆయన మూవీ చేశా కదా, హైయెస్ట్ షేర్ గుంటూరే, దగ్గరలో కూడా వేరే ఏది లేదు. దాని తర్వాత విజయవాడ వచ్చింది నెక్స్ట్ హైయెస్ట్ షేర్. నాకు సినిమా లైఫే ఇష్టం అండి, ఎందుకంటే అది నాకు ఇష్టమైన పని.
నాకు చాలా ఇష్టమైన పని యాక్టింగ్ చేయటం. మీకు ఇష్టమైన పని చేస్తా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు 10,000 వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది. మనకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు ఎన్ని లక్షలు వచ్చినా అది ఏదో కష్టపడుతున్నట్టు ఉంటుంది. నాకు యాక్టింగ్ కష్టపడుతున్నట్టు ఉండదు, ఇష్టంగా చేస్తాను. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. నా ఫ్యామిలీని నేను ఫ్యూచర్లో చూసుకోవాలి, నా కొడుకుని చూసుకోవాలి, అది నా ప్యాషన్. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.